వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఎన్నో వెరైటీ బ్రేక్ఫాస్ట్లు అండి. మరి ఆ బ్రేక్ఫాస్ట్ అన్నిటినీ కూడా మీకు చక్కగా సింపుల్గా ఎలా చేయాలి, టేస్టీగా ఎలా చేయాలి అండ్ హెల్దీగా ఎలా చేయాలో రోజు చేసి చూపిస్తున్నాను కదా. మరి అన్ని వెరైటీస్లో ఈరోజు ఇంకో వెరైటీ తీసుకున్నాం మనం. అదే ఈరోజు మనం చేయబోయేది వెజ్ బోండా. ఏంటి సింపుల్గా వెజ్ బోండా అనుకుంటున్నారా? అస్సలు కాదండి. ఆ సింప్లిసిటీలోనే మనకి టేస్ట్ ఎలా యాడ్ అవుతుంది అండ్ అందులో వచ్చే హెల్తీ బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను వెజ్ బోండా చేస్తూ చెప్తాను. మీరు కూడా చక్కగా ఫాలో అయిపోండి. సో లెట్స్ స్టార్ట్ వెజ్ బోండా. సో వెజ్ బోండా డీప్ ఫ్రై ఐటమ్ అనగానే అందరికీ చాలా నచ్చుతుంది కదా. ఎస్, స్టవ్ ఆన్ చేసుకొని మనం పాన్ పెట్టుకోవాలి అండ్ ఇందులో ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఫ్రై చేసుకుందాం. సో ఇది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి మనం ఎలాగో రెగ్యులర్గా చేసుకోం అండ్ చేసుకున్నప్పుడప్పుడైనా కూడా మనం ఇన్ని రకాల వెజిటేబుల్స్ అన్నీ యూజ్ చేసుకుంటే చాలా బెటర్. సో ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి మనకి. చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి అండ్ ఇప్పుడు ఇందులో మనం పొటాటోని యాడ్ చేసుకుందాం. సో వెజిటేబుల్ బోండా అన్నాను కదా, వెజిటేబుల్లో ఫస్ట్ వెజిటేబుల్ పొటాటోని వేసుకున్నా. అండ్ పొటాటో అన్నది మనకి వెయిట్ గెయిన్కి యూజ్ అవుతుంది. సో ఎవరైనా వెయిట్ గెయిన్కి ట్రై చేస్తే పొటాటోని రెగ్యులర్గా తీసుకుంటే మనకి డెఫినెట్గా వెయిట్ గెయిన్ అన్నది కనిపిస్తుంది. చూసారు కదా, పొటాటోస్ ఫ్రై అయిపోయి అండ్ ఇప్పుడు ఉడికించుకున్న క్యారెట్ యాడ్ చేయగానే దేనికైనా ఒక మంచి కలర్ఫుల్నెస్ వస్తుంది కదా. చూడండి, క్యారెట్ యాడ్ చేయగానే సో క్యారెట్ వల్ల మనకి ఏమవుతుంది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. అండ్ నెక్స్ట్ ఉడికించిన క్యాప్సికమ్. సో అన్ని వెజిటేబుల్స్ కూడా ఉడికించుకుంటే మనకి ఈజీగా కుక్ అయిపోతాయి. సో క్యాప్సికంలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ అండ్ హార్ట్ బీట్ ఇవన్నీ కూడా సరిగ్గా మెయింటైన్ చేస్తుంది క్యాప్సికమ్. సో ఇవన్నీ కూడా కరెక్ట్ లెవెల్లో మెయింటైన్ అవ్వాలి, బాడీలో వాటర్ కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ చూసుకోవాలి అంటే క్యాప్సికమ్. సో బాడీలో మనకి రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటే వెంటనే క్యాప్సికమ్ రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే చాలు, రెసిస్టెన్స్ పవర్ కూడా మనకి చక్కగా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. అండ్ రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటే తెలుసు కదా ప్రాబ్లమ్స్ మీకు, వెంటనే ఫీవర్ వస్తుంది అండ్ వైరస్ ఈజీగా వచ్చేస్తుంది, కోల్డ్, కాఫ్, చాలా రకాల డిసీజెస్ అండ్ ఇన్ఫెక్షన్స్ మనకి రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటేనే వస్తాయంట. సో రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాలి అంటే క్యాప్సికమ్ రెగ్యులర్ డైట్లో ఉంటే చాలు. సో చూసారు కదా, క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిపోయాయి అండ్ ఇప్పుడు ఇందులో బీన్స్. సో బీన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నా. చూసారు కదా, వెజ్ బోండా అంటే నిజంగా వెజ్ బోండాలా ఉంది కదా. ఆల్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ మనం యూజ్ చేస్తున్నాం అండ్ బీన్స్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ, అంటే పీచు పదార్థం ఉంటుంది కదా, చాలా ఎక్కువ. సో మన బాడీ కరెక్ట్గా ఉండాలంటే ఏది అవసరం లేదు చెప్పండి, మనకి ప్రతి ఒక్క ప్రోటీన్, ప్రతి ఒక్క విటమిన్ కూడా బాడీకి అన్ని ఈక్వల్గా ఉంటేనే మనం ఫిట్గా ఉంటాం. సో అలా ఫిట్గా ఉండాలి, మనం యాక్టివ్గా ఉండాలి, రోజంతా చక్కగా పని చేసుకోవాలంటే ఏం చేయాలి, చక్కగా కంప్లీట్ ఫుడ్ని, కంప్లీట్ మీల్ని మనం తీసుకోవాలి. కంప్లీట్ మీల్ ఎప్పుడవుతుంది, మనం ఇలా అన్ని రకాలుగా విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే మన డైట్ కూడా చక్కగా మెయింటైన్ అవుతుంది. సో మనం ఏం చేసినా కూడా మన చేతుల్లోనే ఉంటుందండి. సో చక్కగా ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టి, మనం ఎంచుకునే వెజిటేబుల్స్ బట్టి మన టేస్ట్ కూడా ఉంటుంది. ఓకే, బీన్స్ కూడా వేసాం కదా. ఇప్పుడు గ్రీన్ పీస్. సో ఉడికించిన గ్రీన్ పీస్ చెప్పా కదా, ప్రతి ఒక్కటి కూడా నేను బాయిల్ చేసేసుకున్నా కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. సో రెగ్యులర్గా గ్రీన్ పీస్ అయితే మనం యూజ్ చేస్తుంటాం కర్రీస్లో కానీ అండ్ ఈవినింగ్ స్నాక్స్ ఈ టైప్ అన్నిట్లో కూడా గ్రీన్ పీస్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం.
సో చూసారు కదా. అండ్ ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకున్నాం. ఉప్పు ఆల్రెడీ ఫస్టే వేసుకున్నాను కదా. అండ్ ఇప్పుడు కారం. సో మరీ ఎక్కువ స్పైసీ వద్దు, ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తా కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే మరీ ఎక్కువ స్పైసీనెస్ ఉండకూడదు. అది కూడా వేసుకొని మనం సో ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. సో ఇది ఫ్రై అవుతుంటుంది. ఈలోపు బోండా అన్నాను కదా, సో బోండా కావాల్సిన బ్యాటర్ని కూడా మనం రెడీ చేసుకుందాం. దానికి శనగపిండి యూస్ చేస్తున్నా. సో బోండా రెగ్యులర్గా మనం ప్రిపేర్ చేసుకునేది శనగపిండితోనే. అండ్ బ్యాటర్ తెలుసు కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. కొంచెం పకోడీ బ్యాటర్లో రెడీ చేసుకోవాలి. సో రెగ్యులర్గా పకోడీ బ్యాటర్ ఎలా ఉంటుందో మనం దాన్ని అలా రెడీ చేసుకుందాం. ఓకే, సో మనకి మిక్చర్ రెడీ అయిపోయింది బ్యాటర్. అండ్ వెజిటేబుల్స్ కూడా ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకుందాం. సో మనకి బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది అండ్ వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోయాయి. ఆయిల్ పెట్టుకున్నాం కదా, సో ఇది కొంచెం హీట్ అవ్వాలి. సో మనకి ఆయిల్ కూడా హీట్ అవ్వింది. అండ్ ఇప్పుడు సో బోండా అంటే రెగ్యులర్గా చేసే ప్రాసెసే. మనం బ్రెడ్ తీసుకుందాం అండ్ అన్ని సైడ్స్ కూడా మనం కట్ చేసుకోవాలి. పాల్ని డిప్ చేసుకొని దీన్ని మొత్తం పాల్ని ప్రెస్ చేసేసుకుందాం. సో ఇందులో ఇప్పుడు మనం స్టఫింగ్ పెట్టుకుందాం. సో కొంచెం యూస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో బ్రెడ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా చేయాలి. సో మొత్తం స్టఫింగ్ అంతా కూడా మనకి బయటికి రాకుండా ఇలాగా జాగ్రత్తగా స్టఫ్ చేసుకోవాలి. సో చూసారు కదా, మనం దీన్ని ఇలా జాగ్రత్తగా స్టఫ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేడైపోయింది మనకి. దీన్ని ఇప్పుడు శనగపిండితో కవర్ చేసుకుందాం ఫుల్గా. అసలు యాక్చువల్లీ డీప్ ఫ్రై ఐటమ్ అనే కానీ ఇందులో వాడుతున్నవన్నీ కూడా చాలా హెల్దీ అండి. వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నాం, బ్రెడ్, పాలు. సో ఇవన్నీ కూడా మనకి చాలా హెల్దీ. ఓన్లీ ఒక్క డీప్ ఫ్రై అని ఆలోచించాలి. అండ్ డీప్ ఫ్రై కూడా మనం రెగ్యులర్గా తీసుకోం కాబట్టి ఏం పర్లేదు. సో ఇప్పుడు దీన్ని ఓకే, సో ఇలాగా మొత్తం కూడా శనగపిండితో స్టఫ్ చేసుకోవాలి. ఓకే అండి, నేనైతే అన్ని బోండాలు కూడా ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను. అండ్ ఆ తర్వాత ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, అన్ని బోండాలు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. సో ఇది ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇది ఆయిల్ మీకు ఎక్కువ అనిపిస్తే ముందు టిష్యూలోకి తీసుకొని ఆ తర్వాత మీరు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ లోపల కూడా అంతే కలర్ఫుల్గా ఉంటుంది. ఎస్, సో చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయాయి మనకి బోండాస్ అన్నీ కూడా. వేడి వేడిగా కూడా ఉన్నాయి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు వెజ్ బోండాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. వెజిటేబుల్ బోండాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు 1 కప్పు, ఉడికించిన బీన్స్ 1 కప్పు, ఉడికించిన క్యారెట్ 1/2 కప్పు, ఉడికించిన క్యాప్సికం 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉల్లిపాయలు 1, శనగపిండి 1/2 కప్పు, బ్రెడ్ 4, పాలు 1 కప్పు, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. వెజిటేబుల్ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయలు, ఉప్పు, బంగాళదుంపలు, క్యారెట్, క్యాప్సికం, బీన్స్, గ్రీన్ పీస్, కారం వేసుకుని బాగా వేయించుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, నీళ్లు పోసుకొని పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ స్లైసెస్ అంచులు కట్ చేసి పాలల్లో డిప్ చేసి వెజ్ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని శనగపిండి మిశ్రమంలో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి.
చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వెజిటేబుల్ బోండా రెడీ. వెజ్ బోండాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా సాఫ్ట్ గా ఉంది. చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఇందులో వెజిటబుల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి. సో పొటాటో కానీ అన్నీ కూడా చాలా స్మూత్ గా ఉన్నాయి. బ్రెడ్ కూడా యాడ్ చేసాం కదా. మొత్తానికి బోండా అయితే చాలా స్మూత్ గా వేడివేడిగా ఉంది. ఎన్నైనా తినచ్చు ఇలాంటివి. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. సో కొంతమంది డీప్ ఫ్రై అస్సలు తినరు, అంటే డైటింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు జస్ట్ దీన్ని ప్యాటీగా చేసి తినేయండి. సో బోండాలు అయితే అద్దిరిపోయాయి. సో దీనికి కాంబినేషన్ ఏం చేస్తే బాగుంటుంది? అదే అచ్చువిటే సాంబార్. పలకాలంటే కొంచెం కష్టంగానే ఉంది, కానీ చేస్తే మాత్రం చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. మరి అచ్చువిటే సాంబార్ ఎలా తయారు చేయాలి నేను చూపిస్తా, మీరు కూడా చూసేయండి. అచ్చువిటే సాంబార్ని రెడీ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. సో సాంబార్ అంటే అందరి ఫేవరెట్ కదా. సో పాన్ వేడిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా కొంచెం వేడవ్వాలి మనకి. వేడైన తర్వాత ఇందులో ఆనియన్స్, సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, సో వీటిని యూజ్ చేస్తున్నాం. వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. సో సాంబార్ అంటే నిజంగా అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ తమిళనాడు. సో తమిళనాడు, కేరళ ఇవన్నీ కూడా సాంబార్ పెట్టడంలో స్పెషలిస్ట్ అనమాట. అండ్ అక్కడ చాలా టైప్ ఆఫ్ సాంబార్స్ ఉంటాయి. అండ్ అందులో ఒక డిఫరెంట్ స్టైల్ ఈ అచ్చువిటే సాంబార్. సో చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మనం టొమాటోస్ కూడా యాడ్ చేసుకుందాం. సో కట్ చేసుకున్న టొమాటోస్, సో టొమాటోస్, ఆనియన్స్ అన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. టొమాటోస్ ఫ్రై అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఇందులో మనం ఉడకపెట్టుకున్న, అంటే కట్ చేసి బాయిల్ చేసేసుకున్నాను ములంకాయలు యాడ్ చేసుకుందాం. సో సాంబార్ అనగానే అందరికీ కూడా ఉడకపెట్టుకున్న ములంకాయలు వేసుకున్నాం కదా. అండ్ సాంబార్ టేస్ట్ రావాలి అంటే డెఫినెట్గా ములంకాయ యాడ్ చేస్తేనండి దానికి సాంబార్ టేస్ట్ వచ్చేది. లేదా మనం ఎన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినా, ఎంత టేస్టీగా వచ్చినా ఏదో కొంచెం వెల్తీగా ఉంటుంది కదా. ఓకే, సో ములంకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ అన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఆల్రెడీ బాయిల్ చేసినవి కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇవి మనకి డ్రమ్ స్టిక్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఇందులో కందిపప్పు, సో ఇది ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను, అది యాడ్ చేసుకుంటున్నాను. సో మనకి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా, లైట్గా ఫ్రై చేస్తే బాగుంటుంది టేస్ట్. అందుకే మనం వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాం. సో చూసారు కదా, మనకి కందిపప్పు కూడా ఫ్రై అవ్వాలి. అన్నీ బాయిల్ చేసుకున్నవే కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఓకే, ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం. సో దీని రసం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. సో చింతపండు రసం కరెక్ట్గా యాడ్ చేయాలండి. అండ్ ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. సో సాంబార్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది కదా ఎంత వాటర్ వేసుకోవాలి, మనకి ఎంత సాంబార్ కావాలి ఆ క్వాంటిటీని బట్టి మనం
వాటర్ని యాడ్ చేసుకుందాం. ఎస్, సో ఇవన్నీ కూడా మనకి చాలా బాయిల్ అవ్వాలి, అంటే వాటర్ ఫుల్గా బాయిల్ అవ్వాలి కదా. ఎస్, సో దీన్ని మనం బాయిల్ చేసుకుందాం. సో ఎంతవరకు బాయిల్ అయిందో చూద్దాం. ఎస్, చూసారు కదా, ఇలా కంప్లీట్గా బాయిల్ అవ్వాలి మనకి వాటర్ మొత్తం. సో బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో మనం సాల్ట్, సో మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కారం, సో మనం పచ్చిమిర్చి యూజ్ చేయట్లేదు కాబట్టి కారం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుందాం. తర్వాత పసుపు అండ్ తర్వాత సాంబార్ పౌడర్. సో ఇవన్నీ వేసాం కదా, ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. సో కొంచెం ధనియాలు, నేను ధనియాలు ఇలా డైరెక్ట్గానే తీసుకుంటున్నా, పౌడర్ చేయట్లే. సో ధనియాల్ని డైరెక్ట్గా వేసుకోవడం వల్ల మనకి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, అండ్ ధనియాల పౌడర్ వేస్తే ఇంకొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. కానీ తిన్నప్పుడు బాగుండాలి, ఒక మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అంటే మనం ధనియాల్ని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో ఇది మనకి కంప్లీట్గా బాయిల్ అయిపోవాలి. ఓకే, బాయిల్ అవుతుంది కదా, అండ్ ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి తురుము కూడా యాడ్ చేద్దాం. సో వాళ్ళు ఏ టైప్ ఆఫ్ సాంబార్ చేసుకున్నా కూడా కొబ్బరి తురుము మస్ట్. సో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ దీన్ని యాడ్ చేస్తారు, అప్పుడే సాంబార్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇది మనకి బాగా బాయిల్ అవుతుంది, అండ్ ఈ లోపు మనం సీజనింగ్ కూడా చేసేసుకుందాం. సో పోప్ ప్యాన్ తెచ్చుకొని సీజనింగ్ కూడా చేసుకుంటే డైరెక్ట్గా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ కొంచెం వేడవ్వాలి, అండ్ ఈలోపు సాంబార్ కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆయిల్ కూడా వేడైంది. ఇప్పుడు ఇందులో మనం ఇందులో పొట్టు తీయని మినప్పప్పు, పచ్చిశనగపప్పు, మెంతులు వల్ల కూడా మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది సాంబార్లో, ఎండుమిర్చి, కరివేపాకు. సో అన్నీ వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ సాంబార్ కూడా రెడీ అయిపోయింది మనకి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఆహా, మంచి గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయిందండి. చక్కగా ఎంత ఫాస్ట్గా రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకుందాం. సో పోపు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం అండ్ ఇప్పుడు మన ఈ పోపుని, ఆహా చూసారా, ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. అండ్ దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అచ్చువిటే సాంబార్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. అచ్చువిటే సాంబార్ కి కావాల్సిన పదార్థాలు: టొమాటో 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, ఉడికించుకున్న ములక్కాయలు 1 కప్పు, సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు, చింతపండు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, ఎండుమిర్చి 2, కొబ్బరి తురుము 3 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, సాంబార్ పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, మినప్పప్పు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా. అచ్చువిటే సాంబార్ తయారు చేసుకునే విధానం: ముందుగా కందిపప్పు, ములక్కాయలు విడివిడిగా ఉడికించి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని సాంబార్ ఉల్లిపాయలు, టొమాటోలు, ములక్కాడలు, కందిపప్పు, చింతపండు రసం, కొంచెం నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, సాంబార్ పొడి వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు ధనియాలు, కొబ్బరి తురుము వేసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. పోపు ప్యాన్ లో నూనె వేసుకొని మినప్పప్పు, పచ్చిశనగపప్పు, మెంతులు, కరివేపాకు వేసుకొని పోపు వేయించుకోవాలి. చివరిగా కందిపప్పు మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకొని పైనుంచి పోపు వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అచ్చు విటే సాంబార్ రెడీ. అచ్చు విటే సాంబార్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. నేను చెప్పా కదా ధనియా ఇలా డైరెక్ట్ గా వేస్తేనే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందని. ఎస్, ధనియా ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. సాంబార్ కూడా రెగ్యులర్ సాంబార్ లా కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది, డిఫరెంట్ టేస్ట్ ఉంది. మొత్తానికి అయితే సూపర్ గా ఉంది. సో అచ్చు విటే సాంబార్ అదిరిపోయిందని చెప్పాలి. సో మీరు కూడా ట్రై చేస్తారు కదా, డెఫినెట్ గా చేస్తారులేండి. మీకు నా మీద ఉన్న అభిమానం అలాంటిది. సరే, మొత్తానికి అయితే ఈరోజు చూసారు కదా, చక్కగా 2 రెసిపీస్ తమిళనాడు స్టైల్లో చేసి చూపించానా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 వెరైటీ టేస్టీ డెలిషియస్ డిషెస్ తో మీ ముందుంటుంది మీ ప్రియా. అంటిల్ దెన్, బై బై.